నమస్తే. డాక్టర్ ఎలా ఉంటారు? తెల్ల కోటు, మెడలో స్టెథోస్కోప్. హాస్పిటల్కి వెళ్ళగానే ముందుగా ఒక చిరునవ్వుతో పలకరింపు. నాడీ పట్టి పరీక్షిస్తారు. ఆ తర్వాత స్టెథోస్కోప్తో హార్ట్ బీట్ను తెలుసుకుంటారు. నెక్స్ట్ ఈ శ్వాస విధానాన్ని కూడా పరిశీలిస్తారు. వ్యాధి లక్షణాలను అడిగి తెలుసుకొని ఏం కాదని బాగా ధైర్యం చెప్తారు, మందులు రాసిస్తారు. ఒకవేళ ఈ వ్యాధి లక్షణాలు అనుమానంగా ఉంటే కొన్ని టెస్టుల కోసం రెఫర్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించేటటువంటి హాస్పిటల్లో కనిపించే సీన్లు ఇవే కదా. కానీ ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఏఐ డాక్టర్ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ సౌదీ అరేబియాలో వచ్చేసారు. అయితే సౌదీలో ఈ ఏఐ డాక్టర్ క్లినిక్ ప్రారంభించడానికి ముందే చైనా పూర్తిగా ఏఐతో కూడినటువంటి ఒక ఆసుపత్రిని నిర్మించింది. ఒక ఆసుపత్రిని తయారు చేసింది. అందులో ఏఐ డాక్టర్లు 14, ఏఐ నర్సులు 4. వీరంతా సేవలు అందిస్తున్నారు. వైద్యు నారాయణో హరి అనేది నారుడి, అంటే వైద్యుడు దేవుడితో సమానం అనేటటువంటి దీని అర్థం. హాస్పిటల్కి వెళ్ళగానే ముందు రోగికి ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తారు. దీంతోనే సగం రోగం నయమవుతుంది. ఇక ముందు నిజమైన డాక్టర్ స్థానాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ డాక్టర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే కృత్రిమ మేధస్సు అంటాం. ఈ కృత్రిమ మేధస్సు ఇప్పటికే ప్రపంచంలోని చాలా రంగాల్లోకి విస్తరించింది. ఇది డామినేట్ చేస్తుంది కూడా. ఇప్పుడు ఈ వైద్య రంగంలో, అంటే నిజానికి వైద్య రంగంలో ఈ ఏఐ సేవలు అనేవి కొత్త కాదు. ఆల్రెడీ రోబోటిక్ సర్జరీస్ అనేటటువంటి వచ్చేసాయి. అంటే రోబోలు ఖచ్చితంగా మరి పెద్ద కోత లేకుండా చిన్న చిన్న హోల్స్తో ఈ సర్జరీలు చేస్తున్నటువంటి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాంట్లో ఖచ్చితత్వం ఎక్కువ, నష్టం తక్కువ టైంలోనే ఆపరేషన్ కూడా చేసేస్తారు. ఇక ముందు ఈ ఏఐ టెక్నాలజీతోనే ఈ సర్జరీలు కాకుండా రోగులను పరీక్షించి వారికి కావాల్సినటువంటి మందులను ప్రిస్క్రైబ్ చేస్తాయి. అంటే ఏ టైంలో ఏ మందు వాడాలి, ఏ మందులు వాడితే రోగం నయమవుతుంది. అదే కాకుండా ఈ ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్లు, నెక్స్ట్ సిటీ స్కాన్ రిపోర్ట్లు, ఇవన్నీ కూడా ఏఐలే పరిశీలించి దానికి తగ్గట్టు రోగ లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. అయితే నిజంగా ఈ ఏఐ డాక్టర్కు ఒక రూపం అనేది ఉండదు. ఇప్పుడు చైనాలో జరిగింది ఏంటంటే అక్కడ ఏఐ డాక్టర్కు రోబో రూపం ఇచ్చారు. అంటే రోబోలకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో అమర్చి డాక్టర్లుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే సౌదీలో ఉన్నది ఏంటంటే అక్కడ ఈ రోబోలా కాకుండా అక్కడ ఒక ట్యాబ్ని ఇస్తారు. ఆ ట్యాబ్లో రోగి తన వివరాలను, రోగ లక్షణాలను దాంట్లో ఎంటర్ చేస్తే ఏఐ వాటిని విశ్లేషించి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్తే రోగ లక్షణాలను బట్టి మందులు రాసిస్తుంది. ఏవైనా వ్యాధి లక్షణాలు అనుమానంగా అనిపించినా అది వెంటనే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ రెఫర్ చేస్తుంది. అలా కాకుండా మిగతా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇలాంటి వాటికి రెఫర్ చేస్తుంది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వెంటనే వాటిని పరిశీలించి ఎలాంటి ఆ వ్యాధి లక్షణాలు ఏంటి, వాటికి ఏ మందులు వాడాలో కూడా అదే రిఫర్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అంటే పూర్తిగా ఈ ఏఐ డాక్టర్ని నమ్మలేని పరిస్థితి. అందుకే నిజమైన డాక్టర్ పర్యవేక్షణలోనే ఇది పనిచేస్తుంది. నిజమైన డాక్టర్ ఏం చేస్తారు, ఆ ఏఐ ఇచ్చినటువంటి మందుల ప్రిస్క్రిప్షన్ అంటే చిట్టిని చూసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ వ్యాధి లక్షణాలు ఏంటి, ఆ మందులేంటి, కరెక్ట్గా లేకపోతే తనే ఆ మందులను సజెస్ట్ చేస్తారు. అదే విషయం ఏఐ కూడా ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ ఆ ప్రిస్క్రిప్షన్పై డాక్టర్ సంతకం చేస్తేనే ఆ మందులు వాడాలి, లేదంటే వాడడం కుదరదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది. ఇక ముందు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఏఐ డాక్టర్లు రాబోతున్నారు. ఒకసారి ఈ ప్రపంచ జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఈ వివరాలను చూస్తే ప్రపంచవ్యాప్తంగా 810 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభా అంతటికీ వైద్య సేవలు అందించడం డాక్టర్లకు కూడా ఇప్పుడు సాధ్యం కావడం లేదు, అంటే సరిపోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సగటును చూస్తే ప్రతి 1000 మందికి 1.7 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇక అంటే ప్రతి 1000 మందికి 2 డాక్టర్లు కూడా లేరు. ఇక భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశంలో ప్రతి 10,000 మందికి 7.3 డాక్టర్లు, అంటే కనీసం 1000కి 1 డాక్టర్ కూడా లేరు. అందరికీ వైద్యం అందనటువంటి పరిస్థితి. డాక్టర్లు రోజుకు ఎంతమంది పేషెంట్లు చూస్తారు? రోజుకు 25 నుంచి 40 మంది పేషెంట్లు.
సో మహా అయితే 100 మంది పేషెంట్లను ఒక్కో డాక్టర్ పరీక్షించి మందులు రాసివ్వగలుగుతారు. సో అంతకుమించి కష్టమే. ఎందుకంటే ఒక రోగిని పరీక్షించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. సో ఇక స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే ఆ రోగి హిస్టరీ తెలుసుకోవడానికి, అంటే రోగ లక్షణాలు డెప్త్గా తెలుసుకోవడం కోసం 20 నుంచి 40 నిమిషాలు కేటాయిస్తారు. సో ఈ లెక్కను చూస్తే వారు రోజులో అంటే 6 నుంచి 8 పని గంటల్లో వారు తక్కువ మంది రోగులను మాత్రమే చూడగలుగుతారు. ఈ లెక్కన సంవత్సరంలో 365 రోజులైతే అందులో సెలవులు పోను 300 రోజులు పనిచేసినా తక్కువ మంది రోగులనే, అంటే దాదాపు 9,000 నుంచి 15,000 మంది రోగులను మాత్రమే పరీక్షించగలుగుతారు. ఈ 10 నుంచి 15 నిమిషాలు కావచ్చు, 25 నుంచి 40 నిమిషాలు చూస్తే ఈ ఏఐ అనేది కేవలం 2 నిమిషాల్లోనే ఆ రోగి లక్షణాలను తెలుసుకొని నిర్ధారించగలుగుతుంది. ఈ లెక్కన అది రోజుకు 1000 నుంచి 3,000 మందిని పరిశీలించగలదు. సో వాళ్ళ రిపోర్ట్లన్నీ పరిశీలించగలదు, మందులు ఇవ్వగలదు. ప్రపంచంలోని 810 కోట్ల జనాభాకు, అంటే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా పరిశీలించి లేదా పరీక్షించి వారికి మందులు ఇవ్వాలి అని అంటే ఏఐ డాక్టర్లు ఎంతమంది కావాలో తెలుసా? మొత్తం 90,000 మంది ఏఐ డాక్టర్లు అవసరం. ఇక అదే మానవ డాక్టర్లు అయితే చాలామంది అవసరం. ఇప్పటికే ప్రపంచంలోని 132 దేశాల్లో 64 లక్షల మానవ డాక్టర్ల కొరత అనేది ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది డాక్టర్లు వస్తున్నప్పటికీ సరిపోవట్లేదు. ఎందుకనంటే ఒకవైపు ఈ డాక్టర్లు వేలు లక్షల్లో తమ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నప్పటికీ అక్కడ జనాభా కూడా విపరీతంగా పెరుగుతూ పోతుంది. సో దానికి అదే కారణం. నిజంగానే భవిష్యత్తులో మానవ డాక్టర్లు లేకుండా పోతారా అంటే అస్సలు కాదు. ఎందుకనంటే మానవ డాక్టర్కు ఈ ఏఐ డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రీప్లేస్ చేయలేడు. మానవ డాక్టర్ల స్పర్శ అనేది ఏఐలో రాదు. మానవ డాక్టరు తన సర్వీస్ పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతుంది. ఆ అనుభవాన్ని బట్టి వేగంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అలాగే రోగికి, తన దగ్గరికి రెగ్యులర్గా వచ్చేటటువంటి రోగికి ఏ మందులు అవసరమో ఇట్టే ఇస్తూ ఉంటారు. ఆ రోగికి ఎలాంటి మందులు పడవో గుర్తిస్తారు. సో రోబో ఈ పరిజ్ఞానం అంతా వాటికి ఉండదు. నిజమైన డాక్టర్ రోగికి ధైర్యం చెప్పగలరు. అలాగే రోగిని పూర్తిగా కోలుకునేలాగా వారిని ప్రోత్సహించగలుగుతారు. కానీ ఏఐ యంత్రానికి ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అదొక యంత్రం మాత్రమే. మనం ఏదైతే అందులో ఫీడ్ చేస్తామో, ఏ డీటెయిల్స్ అయితే ఇస్తామో వాటిని విశ్లేషించి మాత్రమే అది పరీక్షించగలుగుతుంది, చూడగలుగుతుంది. సో అందుకే భవిష్యత్తులో అయినా సరే ఈ ఏఐ డాక్టర్లు నిజమైన డాక్టర్లను రీప్లేస్ చేయలేవు. కానీ ఇక్కడ ఏఐ డాక్టర్లు నిజమైన డాక్టర్లకు అసిస్టెంట్లుగా మాత్రమే పనిచేయగలుగుతాయి. ఎందుకనంటే డాక్టర్ల పని భారాన్ని తగ్గిస్తాయి. ఇవి రిపోర్ట్లను విశ్లేషిస్తాయి. అలాగే టెలిమెడిసిన్ సేవలను కూడా అందించగలుగుతాయి. సో మొత్తంగా భవిష్యత్తులో ఏఐ డాక్టర్ల సేవలు అనేవి పెరుగుతాయి. ఏఐ హాస్పిటల్స్ వస్తాయి, ఏఐ క్లినిక్లు వస్తాయి, ఏఐ నర్సులు వస్తారు. కాకపోతే ఇవేవి మనిషితో సమానం కాలేవు. అండ్ మానవ డాక్టర్లను, మానవ నర్సులను ఇవి రీప్లేస్ చేయలేవు. కాకపోతే వారికి సహాయపడగలుగుతాయి, సేవలను విస్తృతం చేయగలుగుతాయి. అప్పుడు ఈ వైద్య సేవలు అనేవి చాలామందికి అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఖర్చులు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో అదే జరిగితే అప్పుడు మరణాల సంఖ్య తగ్గుతుంది. ఏఐ అనేది క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, నెక్స్ట్ డయాబెటీస్ ఇలాంటి వాటిని ప్రారంభ దశలను గుర్తించి సో రోగిని అలర్ట్ చేస్తాయి. అంటే ఈ రోగం ముదరకుండా చూస్తాయి. అది ఈ ఏఐ టెక్నాలజీలో ఉన్నటువంటి వెసులుబాటు. సో ఇక ముందు ఈ మరణాలు అనేవి మరింత తగ్గొచ్చు. అంటే వ్యాధి లక్షణాలని మొదటిగానే గుర్తిస్తే సరైనటువంటి ట్రీట్మెంట్ అందించి మరణాలను అరికట్టవచ్చు, సో తగ్గించవచ్చు. ఏఐతో ఉన్నటువంటి వెసులుబాటు ఇది. సో ఇక భవిష్యత్తు అంతా ఏఐదే అయినప్పటికీ నిజమైన వైద్యులకు వచ్చినటువంటి దోగా మాత్రం లేదు. నమస్తే.